సిద్దిపేట జిల్లాలో ఓ ఆర్ఎంపీ డాక్టర్ని తుపాకీతో బెదిరించిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆర్ఎంపీ డాక్టర్ని భయభ్రాంతులకు గురి చేసిన అగంతకులను 48 గంటల్లోనే పట్టుకున్నారు. ఇంతకీ వీరంతా డాక్టర్ని ఎందుకు బెదిరించారు? డబ్బులు దోచుకోవడానికేనా లేదా ఇంకేదైనా కారణం ఉందా? ఈ కేసును విచారించిన పోలీసులు ఏం చెప్తున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూపల్లి మండలం రుద్రారం గ్రామంలో 3 రోజుల క్రితం ఇద్దరు ఆగంతకులు హల్చల్ చేశారు. ఆర్ఎంపీ డాక్టర్ లక్ష్మీ నరసయ్యను బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు విఫలయత్నం చేశారు. విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి 4 నిందితులను అదుపులో తీసుకున్నారు. సిద్దిపేట జిల్లా మీర్దొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన భిక్షపతి నక్సలైట్గా పనిచేసి 2004లో జనజీవన స్రవంతిలో కలిశాడు. ఇటీవల సిద్దిపేటలో ఇంటి నిర్మాణం చేసిన భిక్షపతి అప్పులు కావడంతో ఈజీగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో కాసులాబాద్ గ్రామానికి చెందిన బ్రహ్మంతో పాటు రుద్రారం గ్రామానికి చెందిన నర్సింహులతో కలిసి దోపిడీకి సిద్ధమయ్యారు. ఈరోజు సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి రాబరీ కేసులో ముద్దాయిలు 4 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది నేరము ఈ నెల 28వ తేదీ రాత్రి 9 గంటలకి పోలీసు వారికి మొదట 100 డయల్ కాల్ రావడం జరిగింది. దాంట్లో 2 ముసుగు ధరించిన వ్యక్తులు పిస్టల్ తీసుకొని ఇంట్లోకి వచ్చి బెదిరించినారనేది ప్రథమ సమాచారం. దాని మీద ఇమ్మీడియట్గా మా యొక్క బ్లూ కోడ్స్ మరియు ఎస్ఐ గారు, దగ్గరలో అందుబాటులో ఉన్న సిఐ గారు కూడా ఫీల్డ్కి వెళ్ళడం జరిగింది. అదే రోజు ఆ యొక్క 100 డయల్ కాల్ చేసినటువంటి బాధితుడు ఫిర్యాదుదారుడు లక్ష్మీ నరసయ్య గారు, ఆర్ఎంపీ డాక్టర్ రుద్రారం గారు యొక్క ఫిర్యాదు మేరకు రాబరీ మరియు ఇతరత్ర సెక్షన్లలో కేసు నమోదు చేయడం జరిగింది. పరిశోధనలో భాగంగా దీంట్లో మేము 4 ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. 4 ముద్దాయిలు మొగిలి భిక్షపతి 46 సంవత్సరాలు, ఆటో డ్రైవరు, సొంత ఊరు ధర్మారం, ప్రస్తుతం సిద్దిపేటలో ఉంటున్నాడు. రెండవ వ్యక్తి గోవిందరాం బ్రహ్మం 55 సంవత్సరాలు, వ్యవసాయ పనిచేస్తాడు, కాసులాబాద్ మిడిదొడ్డి. మూడవ వ్యక్తి రంగణమైన నర్సింహులు, ఇంకో పేరు కమలాకర్, ఇతను కూలి పని చేస్తున్నాడు, రుద్రారం గ్రామం. మరియు 4వ వ్యక్తి నరేందర్ రెడ్డి, ఆర్ఎంపీ డాక్టర్, రుద్రారం గ్రామం. భిక్షపతి, బ్రహ్మం, నరసింహులు ముగ్గురు కూడా నక్సలిజం బ్యాక్గ్రౌండ్ ఉన్నవారే కావడం విశేషం. జనశక్తి గ్రూప్లో వివిధ దళాలలో పనిచేశారు. ఆయుధాలను ఆపరేట్ చేయడంలో ఆరితేరిపోయారు. భిక్షపతి 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సరెండర్ అయ్యారు. బ్రహ్మం, నరసింహులు మెదక్, కామారెడ్డి ప్రాంతాల్లో జనశక్తి దళాలలో పనిచేశారు. ఆ తర్వాత వారు కూడా సరెండర్ అయ్యారు. ఈ క్రమంలో భిక్షపతికి ప్రభుత్వం తరపున కూడా ఆటో లభ్యమైనట్లు ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు. దీంట్లో చెప్పుకోదగ్గ ముఖ్యమైనది ఏంటంటే ఈ భిక్షపతి, బ్రహ్మము, నరసింహులు ముగ్గురు కూడా నక్సలిజం ఉధృతంగా ఉన్న కాలంలో భిక్షపతి ఒక 10 సంవత్సరాల పాటు మెదక్, కరీంనగర్, వరంగల్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో జనశక్తి గ్రూప్లో నక్సలైట్గా పనిచేశాడు. వివిధ దళాలలో అన్ని వెపన్స్ ఆపరేట్ చేస్తూ ఆయన ఉన్నాడు. ఆ తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి సీఎం గారి పీరియడ్లో సరెండర్ అయ్యాడు ఆయన. అలానే బ్రహ్మము మరియు నరసింహులు కూడా సుమారు 2 సంవత్సరాల పాటు ఈ మెదక్ మరియు కామారెడ్డి ఏరియా దళాలలో జనశక్తి దళంలో తిరిగారు. ఆ తర్వాత వాళ్ళు కూడా సరెండర్ అయ్యారు. వీళ్ళందరూ కూడా అప్పటి నుండి వాళ్ళ పనులు చేసుకుంటున్నారు, బతుకుతున్నారు. ముఖ్యంగా భిక్షపతికి గవర్నమెంట్ తరఫున ఆటో కూడా వచ్చింది, అతను ఆటో జీవిస్తున్నారు. దాడికి ప్రధాన కారణం ఏమిటనే విషయాన్ని ఏసీపీ రవీందర్ రెడ్డి వివరించారు. ఆర్ఎంపీ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్న లక్ష్మీ నరసయ్యకు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆదరణ ఎక్కువగా లభిస్తోంది. రోగులు కూడా లక్ష్మీ నరసయ్యను విపరీతంగా నమ్ముతున్నారు. దీంతో మిగతా ఆర్ఎంపీ డాక్టర్లకు ఆదరణ, ఆదాయం కరువయ్యింది.
లక్ష్మీ నర్సయ్యపై దాడి చేసి గ్రామం నుంచి తరిమేస్తే మిగతా ఆర్ఎంపీ డాక్టర్లకు ఆదరణ పెరుగుతుందని నరేందర్ రెడ్డి అనే వ్యక్తి ఆలోచించాడు. కమలాకర్ అనే వ్యక్తి మాజీ జనశక్తి కార్యకర్తలతో తన ఆవేదన వెళ్లగక్కాడు. దీంతో కమలాకర్ భిక్షపతిని సంప్రదించాడు. బేరం కుదుర్చుకున్నారు. లక్ష్మీ నర్సయ్యను బెదిరించి ఇక్కడి నుంచి వేరే చోటుకు వెళ్లిపోయేలా చేయాలని కోరారు. డీల్ అంగీకరించిన భిక్షపతి 10,000 రూపాయల అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. నరేందర్ రెడ్డి కమలాకర్కు ఫోన్ పే ద్వారా భిక్షపతికి 10,000 చెల్లించారు. భిక్షపతి తన స్నేహితుడు బ్రహ్మంతో కలిసి రంగంలో దిగారు. కామారెడ్డి ప్రాంతంలో మేస్త్రి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్న కుమార్ అనే వ్యక్తి సాయం తీసుకున్నారు. పంట పొలాల్లో అడవి పందులను వెళ్లగొట్టేందుకు ఉపయోగించే ఎయిర్ గన్ను సమకూర్చుకున్నారు. నేరానికి ముఖ్య కారణము ఆ గ్రామంలో లక్ష్మీనరసయ్య డాక్టర్ ఆర్ఎంపీ గారు ఆయన ప్రాక్టీస్ అస్తవాచి బాగుండడము, పేషెంట్లు ఎక్కువ ఉండడము, మిగతా ఆర్ఎంపీలది అంత నడవట్లేదు అనే ఒక దాంతో ఎట్లనైనా ఆయన ఊరి నుంచి పంపించేయాలి, ఊరి నుంచి వెళ్ళగొడితే మిగతా వాళ్ళకి ఆదాయం పెరుగుతుందని ఆలోచించి ఈ నరేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఇతను ఊర్లో ఇతనికి క్లోజ్గా ఉన్నటువంటి కమలాకర్, ఇతను కూడా ఒకప్పుడు జనశక్తిలో పనిచేసిండు. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఇట్లా ఇబ్బంది అవుతుంది అంటే నేను మాట్లాడతలే, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో బెదిరించి వెళ్ళకూడదాం ఊరించాలని చెప్పి ప్లాన్ చేస్తారు. దాంట్లో భాగంగా ఆయన ఏం చేస్తాడు, కమలాకర్ ఈ యొక్క భిక్షపతిని కాంటాక్ట్ చేస్తాడు. చిన్న పని ఉంది, దీంట్లో నువ్వు చేయాలి, నేను వచ్చి బెదిరిస్తే గురించి వెళ్ళగొడితే చాలు మనకి. దాంట్లో ఒప్పందంలో భాగంగా మొదట 50,000 ఇస్తే నేను చేస్తానంటాడు. 50,000 నుంచి వెళ్ళి మాట మంతి జరిగి 10,000 సెటిల్ అవుతుంది. 10,000 ఇస్తే ఊరి నుంచి వెళ్ళగొడతామని చెప్పి దీనికి సంబంధించి కమలాకర్, నరేందర్ రెడ్డి ఇద్దరు కలిసి ఈ నరసింహులు భిక్షపతిని అక్కడ మన సిద్దిపేటలో కలుస్తారు. సిద్దిపేటలో మాట్లాడుకుని ఫోన్ పే ద్వారా ట్రాన్సాక్షన్ జరుగుతుంది. 4,000 రూపాయలు అడ్వాన్స్ ఇస్తారు. 10,000 రూపాయలు మాట్లాడుకుని 4,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి మిగతాది డబ్బులు పని అయిపోయిన తర్వాత ఇస్తామని చెప్పి ఒప్పందం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ భిక్షపతి అప్పటికే తన ఫ్రెండ్, జనశక్తిలో ఉన్న ఫ్రెండ్, ఇప్పుడు కూడా క్లోజ్ ఫ్రెండ్ బ్రహ్మం అని ఇద్దరు కలిసి అప్పటికే వీళ్ళకి తెలిసిన వ్యక్తి కుమార్ అని ఇతను మేస్త్రి పని చేస్తూ బతుకుతూ జీవిస్తున్నాడు కామారెడ్డి దగ్గర. ఇతను బ్రహ్మం ఇంటి ఎదురుగానే ఉంటాడు. అతనికి ఎప్పుడో అడవి పందుల కోసం తెచ్చుకున్నటువంటి చైన్ కాడ అడవి పందుల్ని పంట చైన్ కోసం కాపాడుకోవడం తెచ్చుకున్నటువంటి ఒక గన్, ఎయిర్ గన్. అది యాక్చువల్గా అంటే పిల్లలు దీపావళి టపాసుల మాదిరిగా వాడుకునే గన్, కానీ చూడడానికి రియల్ గన్ మాదిరి ఉంటుంది. ఆ గన్నే ఆయన పోయి ఇట్లా చైన్ కాడికి పందులు వస్తున్నాయి, కోతులు వస్తున్నాయి అని చిన్న అబద్ధం చెప్పి తీసుకొస్తారు. దాడి జరిగిన రోజు పరిణామాలను ఏసీపీ రవీందర్ రెడ్డి వివరించారు. నిందితులు ఆర్ఎంపీ డాక్టర్ లక్ష్మీ నర్సయ్య ఇంటికి వెళ్లడం, ఎయిర్ గన్తో బెదిరించడం, స్థానికులు నిలదీయడంతో అక్కడి నుంచి పారిపోవడం వంటి పరిణామాలను ఏసీపీ రవీందర్ రెడ్డి వెల్లడించారు. తీసుకొచ్చి వీళ్ళ ప్లాన్ లో భాగంగా మొన్న 28వ రోజు రాత్రి ఇంప్లిమెంటేషన్ చేయడానికి వస్తారు. వాళ్ళకి ఇల్లు కూడా అర్థం కాదు, గుర్తుపట్టలేకపోతే ఈ యొక్క నరసింహులు ఇలియాస్ కమలాకర్ ఈయన వచ్చి ఇల్లు కూడా చూపిస్తాడు. ఇదే ఇల్లు ఆర్ఎంపీ డాక్టర్ లక్ష్మీ నర్సయ్య అని చెప్పి చూపించిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, బైక్ మీద ఆ ఊరికి వెళ్ళి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంట్లోపలికి వెళ్ళి ఆ లోపలికి బోర్డు పెట్టేసి, ఈయన భిక్షపతి ఏమో మంకీ క్యాప్ మాదిరిగా మాస్క్ వేసుకుంటాడు, బ్రహ్మమేమో హెల్మెట్ పెట్టుకుంటాడు. పెట్టుకొని ఈ యొక్క తుపాకీ చూపించి వాళ్ళని బెదిరిస్తారు. ఆ యొక్క లక్ష్మీ నరసయ్య గారు ఉంటారు, ఇంట్లో వాళ్ళ భార్య ఉన్నారు, మరియు అదే వాళ్ళు డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అంతలోపట వాళ్ళు అరిచి ఎమ్మడే హెల్ప్ అని రకరకాల అరవగడుతున్న అరుపులు విని బయట వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు రాగానే తుపాకీ చూపిస్తూ అందరినీ భయభ్రాంతలకు గురి చేస్తూ అందరినీ దూరం వెళ్ళగొట్టి పారిపోతారు. అక్కడ నుండి ఆ వచ్చిన బైక్ మీద పారిపోతారు. లక్ష్మీ నర్సయ్యను బెదిరించిన కేసులో 4 నిందితులు అరెస్ట్ చేసి వారు ఉపయోగించిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని క్రమంలో మేము ఈరోజు భిక్షపతిని మరియు బ్రహ్మంని, నరసింహుల్ని మరియు నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ భిక్షపతి దగ్గర వాళ్ళు ఈ యొక్క నేరంలో వాడినటువంటి ఈ యొక్క పిస్టల్ని మరియు రౌండ్స్ని 16 రౌండ్స్ని మరియు బైక్ని, హెల్మెట్ని మరియు ఈ నేరస్థలం చూపించడానికి వచ్చి నర్సింహులు సైకిల్ మీద నుంచి చూపిస్తారు ఆ సైకిల్ని మరియు 4 సెల్ ఫోన్లని చూపించడం సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నేరస్తుల్ని పట్టుకోవడంలో బాగా యాక్టివ్గా శ్రద్ధ కనపరిచి తొందరలో పట్టుకున్నటువంటి మా సిఐ శ్రీనివాస్ గారు మరియు అతని ఎస్ఐలు
సిబ్బంది ఈ విధంగా అభినందిస్తున్నాము. మరియు త్వరలో సిపి గారికి రివార్డు పెడతాం. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను ఏసీబీ రవీందర్ రెడ్డి అభినందించారు.